అక్రమార్కులకు అండగా సీజీఎం ట్రాన్స్ఫార్మర్ ఫెన్సింగ్ ఆఫ్ డిటిఆర్ పేరుతో భారీ కుంభకోణం 2022లోనే టీఎస్ఎస్పీడీసీఎల్లో స్కామ్. ఏ చూసినా స్కామ్లే మొదలరి. 47 మంది డిఈ ఏడీఈ ఏఈలను రక్షిస్తున్న మురళీకృష్ణ స్క్వేర్ ఫీట్ పనులకు 56 కాగును 384 చొప్పున వసూలు. కోట్ల రూపాయలు సర్కారు సొమ్ము సహా ఆర్టీఐలో వివరాలు కోరగా సమాచారం ఇవ్వని వైనం. సహకార చట్టాన్ని ఉల్లంఘించి తప్పుడు సమాచారం ఇచ్చిన సీజీఎంపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అంటే వీళ్ళ కమిషనే 56 రూపాయలకు కానీ స్క్వేర్ ఫీట్ 56 రూపాయలు ఉంటే 384. ఈ ఎంత మధ్యలో గోల్మాల జరిగింది చూడు. మన ప్రభుత్వాలు ఎట్లా తగ్గబడిపోయినాయి. గత 10 ఏళ్లలో తెలంగాణ దోపిడీ గురైందంటే ఎందుకు అనుకున్నారా? ఒక రాయితరా ఎవడికి అందింది వాడు గుంట నక్కల దోచుక తింటే దోపిడీకి గురికాక ఏమవుతారు? గుడ్డు వచ్చి పిల్లల్ని ఎక్కిరించినట్టు అసలు పాలకులే పాపాలు చేస్తే ఇంకా అధికారులు ఏం చేస్తారు అన్నట్టుంది. అదే తోవలో పోతున్నాం వాస్తవమే. ఎందుకంటే ఇంటికి పెద్ద మంచిగా ఉండాలి, ఇంటికి ఫ్యామిలీకి పెద్ద కొడుకు మంచి నడవాలి, రెండో కొడుకు నడుస్తాడు. ప్రభుత్వాలు కూడా ప్రభుత్వ సీఎం మంచివాడు కావాలి, ప్రభుత్వ అధికారులు మంచివాళ్ళు కావాలి, మంత్రులు మంచివాళ్ళు కావాలి, జనాలు ఆటోమేటిక్గా మంచిగా ఉంటారు, కాంట్రాక్టర్లు పెరుగుతారు. అంతేగాని మీరే ఏమంటారు అంత దరిద్రంగా ఉన్నారు. గుడ్డు వచ్చి పిల్లని ఎక్కిరించినట్టు. మంచి చేయాలి, మీరు రోల్ మోడల్ ఉండాలి.